నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవిద్దాం. ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయులు స్వర్గీయ కెఎన్ గోపాలకృష్ణ సంతాప సభ. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఉద్యోగ రంగాల్లో ప్రోత్సహించేందుకు కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ గోపాలకృష్ణ అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ హాల్ నందు స్వర్గీయ కెఎన్ గోపాలకృష్ణ సంస్థాన సభ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కెఎన్ గోపాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశన శంకర్రావు మాట్లాడుతూ స్వర్గీయ గోపాలకృష్ణ తనకు పత్రికాపరమైన అంశాల్లో పలు సూచనలు చేస్తూ వార్తలు రాయటంలో మెలకువలు నేర్పిన వ్యక్తి గోపాలకృష్ణ అని అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి భాషా ప్రవీణ పట్టభద్రుడై ఉపాధ్యాయ వృత్తిలో రాణించి అంతేకాక అర్చక వృత్తిలో కొనసాగుతూ అర్చకుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన వ్యక్తి గోపాలకృష్ణ అని తెలిపారు. కీర్తిశేషులు ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు ఇటీవల అకాల మరణానికి చింతిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి ఈరోజు వివిధ కుల సంఘ నాయకులు బీసీ నాయకులు అందరూ కూడా ఎన్జిఓ హోంలో సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి ఆ సమావేశానికి నియోజకవర్గం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి నిమ్మగడ్డ చలపతిరావు గారు, ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. గోపాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయనకు ఒక మచ్చలేనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, చాలా నిగర్వి. ఎప్పుడు కూడా తను కుటుంబం క్షేమం కన్నా కూడా ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తి. అటు ఆధ్యాత్మికంగాను, మరి తెలుగు సంస్కృతంలో పండితుడుగాను, మరి సీనియర్ జర్నలిస్ట్గాను, ఈ రాష్ట్రంలోనే ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతోమందిని జర్నలిస్టు తయారు చేసేటువంటి వ్యక్తి ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు. మరి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కూడా ప్రధానమైనటువంటి కారకుడు ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు, చలపతిరావు, పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఒక బీసీ, దళిత, ఎస్సీ, ఎస్టీ సంఘాల కోసం అభ్యున్నతి కోసం ఎప్పుడు కూడా నిరంతరం పాటుపడుతూ వచ్చారు. నాకు చెప్పినట్టుగా మాకు 81-80లో నేను ఇక్కడ ఆంధ్రపత్రికలో పనిచేస్తూ 3-4 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం. తర్వాత సినిమా యాక్టర్ ఏవిఎస్ ఆయన మేమంతా గోపాలకృష్ణ గారు కలిసి, శంకర్రావు గారు కూడా ఆ రోజే 82లోనే ఒక ఉన్నత స్థాయికి వస్తాడు, మంచి యువకుడు, ఉత్సాహవంతుడు అని చెప్పని మేమంతా కూడా ఆశీస్సులు అందిస్తూ ఆయన కూడా ఎంతో కొంత రాజకీయంగా ముందుకు రావాలని కూడా మేము కోరుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు ఒక్కసారి ఓటమి పాలు కావడం, దాంతో ఈ యొక్క విరక్తి ఏది, ఈ యొక్క పార్టీ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల యొక్క బీసీలని తయారు చేసుకుంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. ఏదేమైనా ఈ రోజున మన సోటి మిత్రుడు గోపాలకృష్ణ గారి యొక్క మరణం, అకాల మరణానికి మేమంతా కూడా చింతిస్తూ తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు గారి అతిథిగా విచ్చేసిన ఈ గోపాలకృష్ణ గారి సంస్కరణ సభలో ముఖ్యంగా వివిధ కుల సంఘ నాయకులు, తంగెల శేషరాజు గారి యొక్క వంశంలో దాదాపు చాలామంది, అదేవిధంగా కావేటి అలమందరావు గారి కుటుంబంలో వంశీకులు దాదాపు ఈ కార్యక్రమంలో అందరం వచ్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాం. ఈ కార్యక్రమంలో ఒక్క గోపాలకృష్ణ గారి గురించి నేను పుస్తకాల్లోనూ గురువు గారులు చెప్పడం మూలంగా విన్నాను. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు రూపంలో పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతూ
ఈ పిల్లలు తీర్చిదిద్దినంత మాత్రం సొసైటీలో అభివృద్ధి చెందదని ఆ అవగాహన చేసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గ కులాల్లో రకరకాల సంఘాల కుల నాయకులందరినీ ఆయన శిష్యరికంగా నేర్చుకొని వారికి రాజకీయంలో మెలకువలు నేర్పి రాజకీయంగా ఎదిగే విధంగా ఈ కుల సంఘాలందరికీ తోడ్పడాడు. మే 5వ తేదీ నుండి సంస్కృతంలో ఉన్న శ్లోకాలను యువతులు, విద్యార్థులు, మహిళలు చక్కటి ఉచ్చారణతో లయబద్ధంగా పారాయణం చేస్తున్నారు. వారిలో మహిళలు, యువత, విద్యార్థులు, అన్ని వయసుల వారు ఉన్నారు. మైసూరు అవధూత దత్తపీఠం పర్యవేక్షణలో తెనాలి పట్టణంలోని శశి వేదికలో మే 5వ తేదీ నుండి శ్రీమద్ భగవద్గీత పారాయణ శిక్షణ కార్యక్రమం నడుస్తోంది. రోజు సాయంత్రం 2 గంటల పాటు భక్తులు శిక్షణ పొందుతున్నారు. గురువు ఉప్పల రమాదేవి వారికి శిక్షణ ఇస్తున్నారు. సరైన ఉచ్చారణతో పారాయణం సాగేలా ఆమె శ్లోకాలను తొలుత చదువుతున్నారు. ఆపై సాధన చేస్తున్నారు. ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య సన్యాసాస్తే సుఖం వశి న కర్మఫల సంయోగం నాదత్తే కస్యచిత్ పాపం జ్ఞానేన జ్ఞానం ప్రకాశయతి తత్పరం. వేసవి సెలవులు కావడంతో భగవద్గీత చదివితే మంచిదని కుటుంబ సభ్యులు శిక్షణా శిబిరానికి పంపారని, కొద్ది రోజుల సాధన అనంతరం సంస్కృతంలోని శ్లోకాలను చక్కగా చదవగలుగుతున్నామని, ఇళ్లకు వెళ్లిన తరువాత వినిపిస్తున్నాం, అందరూ మెచ్చుకుంటున్నారని, పాఠశాలలు తెరిచిన తర్వాత కూడా చదవడం కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. భగవద్గీత పారాయణం ద్వారా ఆధ్యాత్మిక జీవనశైలి అలవడుతుంది. ఇది బాగుంది. రోజు చదువుతాం, అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటామని విద్యార్థులు అంటున్నారు. నా పేరు శ్రియ. నేను ఇలా 4 డేస్ నుంచి భగవద్గీత క్లాసెస్కి స్టార్ట్ చేశాను రావడం. వచ్చినంతసేపు కూడా నాకు చాలా మైండ్ పీస్ఫుల్గా చదువుతున్నప్పుడు చాలా బాగుంటుంది. మా మ్యామ్ చాలా బాగా చెప్తున్నారు. అందరూ తెలుసుకొని ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. భగవద్గీత చదవటం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పటికీ అవకాశం వచ్చిందని సద్వినియోగం చేసుకుంటున్నాం. అన్ని శ్లోకాలను కంటతా పట్టి మరింత మందికి నేర్పించాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నాం అని పెద్దలు సైతం అంటున్నారు. జై గురుదత్త. భగవద్గీత స్టార్ట్ చేసిన రోజు నుంచి నేను వస్తున్నాను. నేను నేర్చుకొని ఇట్లా నేర్పటం బాగుంది అని చెప్పి ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పి తీసుకురాగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే మటుకు ఆన్లైన్లో కన్నా లైవ్లో బాగుంది. పిల్లలకి కూడా బాగా అర్థమవుతుంది. ఒత్తులు పల్లులు అన్నీ కరెక్ట్గా చదవగలుగుతారు. పట్టణానికి చెందిన ఉప్పల రమాదేవి ఇంటి వ్యాపార వ్యవహారాలతో పాటు భక్తి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ దత్తపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న భగవద్గీత శిక్షణ కార్యక్రమం గురించి తెలిసిన తర్వాత తన పేరు నమోదు చేసుకొని ఆన్లైన్ విధానంలో సాధన ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్లో మొదలైన శిక్షణా కార్యక్రమం ఏడాది పాటు సాగింది. రోజు 2 గంటల పాటు శ్రమించి ప్రతి 15 రోజులకు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేవారు. ఈ ఏడాది మే 6న నిర్వహించిన తుది పరీక్షలో డిస్టింక్షన్లో ఉత్తీర్ణురాలై మే 18వ తేదీన మైసూరు దత్తపీఠంలో జరిగిన వేడుకలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి చేతుల మీదుగా బంగారు పథకం, ఉత్తమ శ్రేణి ధ్రువపత్రం అందుకున్నారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలను చక్కటి ఉచ్చారణతో కంఠతా పట్టిన క్రమంలో ఈ గుర్తింపు ఆమెకు లభించింది. అంతేకాక దేశవ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న శిక్షణలో గురువుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలోని రమాదేవి తెనాలిలో నేరుగా శిక్షణ ఇవ్వటంతో పాటు ఆన్లైన్ విధాన కార్యక్రమంలోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇది అంతా భగవంతుడు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె వివరించారు. తెనాలిలో 10,000 మందితో భగవద్గీత పారాయణం చేపట్టే సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఇప్పటికీ సుమారు 1000 మందికి పైగా సాధన చేస్తున్నారని రమాదేవి వివరించారు. జై గురుదత్త. భగవద్గీత ఇప్పుడు 1 ఇయర్ కోర్స్ నేను నేర్చుకున్నానండి. కాక ఇది ఒక సమ్మర్ క్యాంప్ లాగా పిల్లలందరికీ కూడా నేర్పిద్దామనే ఆలోచనతోనే స్వామీజీ ఆజ్ఞతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పిల్లలు కూడా చక్కగా చాలా ఇంట్రెస్ట్గా, పెద్దవాళ్ళు కానీ అందరూ వచ్చి ఇంట్రెస్ట్గా చక్కగా చదువుకుంటున్నారు. ఇట్లా నేర్పించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక సేవలాగా భావించి చాలా ఆనందంగా, సంతోషంగా నేను చెప్పగలుగుతున్నాను క్లాసెస్. ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య సన్యాసాస్తే సుఖం వశి న కర్మఫల సంయోగం నాదత్తే కస్యచిత్ పాపం జ్ఞానేన జ్ఞానం
దత్తపీఠం అవధూత దత్తపీఠాధిపతి జగద్గురువులు శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆశీస్సులతో స్వామివారి ప్రపంచమంతా కూడా ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత పారాయణ చేయాలనే సదుద్దేశంతో సంకల్పంతో చేసిన కార్యక్రమానికి మరి ఈ రోజున మా శశి వేదిక నందు భగవద్గీత పారాయణ లైవ్లో నేర్పిస్తున్నాము. ఆన్లైన్లో చాలామంది బుక్ చేసుకొని మొబైల్ ద్వారా చాలామంది టీచింగ్ తీసుకుంటున్నారు. మరి మా కోడలు మరి రమాదేవికి స్వామివారు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చి ఫస్ట్ అవార్డు ఇచ్చారు. అట్లనే మరి టీచర్గా కూడా అంటే గురువుగా తను మళ్ళీ 10 మందికి నేర్పేదానికి కూడా అవకాశం కల్పించారు. ఆ సందర్భంగా ఇలా మరి ఈ లీజర్ టైంలో రోజు ఒక 1 or 2 hours భగవద్గీత పారాయణ నేర్పించడం జరుగుతుంది. ప్రతి ఇంట ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత పారాయణ చేయాలని గురువుగారు చెప్తున్నారు. వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పారాయణ చక్కగా నేర్చుకొని భగవద్గీత పారాయణ చేయాలి. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య సన్యాసాస్తే సుఖం వశీ న కర్మఫల సంయోగం నాదత్తే కస్యచిత్ పాపం జ్ఞానేన తు తదజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జూన్ 2వ తేదీ నుండి అమలు చేస్తున్న టోల్ ట్యాక్స్ పెంపుదల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ చలపతిరావు తెలిపారు. స్టేట్ రోడ్ ట్యాక్స్, నేషనల్ ట్యాక్స్, పొల్యూషన్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, మెకానికల్ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ రూపంలో అడ్వాన్స్ పనులు చెల్లిస్తున్నామని, ఈ టోల్ ట్యాక్స్ పెరుగుదల వలన ఒక వాహన యజమానే కాక ప్రతి పౌరుడిపై భారం పడుతుందని చెప్పారు. ధనార్జనే ధ్యేయంగా కాకుండా రాబోయే ప్రభుత్వాలు ఈ విషయంపై తగు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని రాబోయే రోజుల్లో సమ్మెలోకి వెళ్తామని చలపతిరావు తెలిపారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే వినతిపత్రం రూపంలో అందించాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడే 2వ తారీఖే ఈ ప్రకటన చేయడం వలన ఈ రోడ్డు విధానంలో ఇప్పటికే ట్యాక్సులు, రోడ్డు ట్యాక్స్, నేషనల్ ట్యాక్స్, పొల్యూషన్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, ఇట్లా అనేక రకాల పేర్లతోటి, ప్రొఫెషనల్ ట్యాక్స్, అనేక రకాల పేర్లతోటి రవాణా వాహనదారుల నుంచి అడ్వాన్స్గా చెల్లిస్తున్నప్పటికీ టోల్గేటు కూడా అడ్వాన్స్గా మా దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో సేకరిస్తున్నారు. అయినా కూడా కనికరం లేకుండా వెంటనే ఎలక్షన్ కూడా ఇంకా రిజల్ట్ రాకముందే తిరిగి 5% పెంచడం అనేది చాలా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రతిపాదన. ఇది ప్రతి ఒక్క పౌరుడి ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి నిత్యావసర సరుకుల రవాణాతో పాటు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దీనిలో భాగస్వామ్యం ఉంటుంది. దీని భారం పడుతూ ఉంది. దయచేసి టోల్గేట్లు ప్రతిపాదన, టోల్గేట్ల పైన మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ఇంకనైనా సరైన మార్గంలో తీసుకోవాలని మేము రాష్ట్ర లారీ ఓనర్ల అసోసియేషన్ సంఘం తరఫున నమ్మతా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీకు గతంలో ఇచ్చినటువంటి అనేక రిప్రజెంటేషన్లు పునఃపరిశీలన చేసి ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే రవాణా రంగ సమస్యలపైన, క్షేత్రస్థాయి సమస్యలపైన అసోసియేషన్లతోటి చర్చలకు మీరు పిలుపునిచ్చి మా సమస్యల పరిష్కారానికి మీరు కనుక ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా మేము వెంటనే స్ట్రైక్ కూడా అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని, అలాగే రవాణా వాహనదారుల అందరికీ కూడా ఈ విషయాన్ని గుర్తించి మరి మనం చేయబోయే కార్యక్రమానికి సహకరించాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.